ఓం గురుభ్యో నమః. దాసబోధ 30th September 2021, పేజ్ నెంబర్ 233, ఓకే పాయింట్ నెంబర్ 10. ఓకే ఒక పాయింట్ ఎన్నికెళ్ళి స్టార్ట్ చేస్తాం. Some say that faith and belief are very important. Only by faith God is pleased. Every other thing is useless talk. అక్కడికి ఆపాం నిన్న. Some say that the elders should be worshipped as God with all the devotion, especially the mother and the father. స్టార్ట్ చేయాలి మేడం ఈ పాయింట్. 10వ నెంబర్ ఈ రోజు. ఓకే, కొంతమంది ఏమంటారంటే పెద్దలని భగవంతుడిగా పూజించాలి, యాజ్ గాడ్, భక్తితో, ముఖ్యంగా తల్లి తండ్రిని ఇంకా భక్తిగా పూజించాలి. Some say that the Brahmins and God should be worshipped. కొంతమంది ఏమంటారంటే బ్రాహ్మణులని భగవంతుడిని కూడా పూజించాలి. God Narayana is pleased by that worship. అంటే నారాయణుడు ఆ రకమైన పూజతోటి ఆనందిస్తారు. He is the father and mother of all people. ఆయన ప్రతి వాళ్ళకి తల్లి తండ్రి ఆయనే అయి ఉన్నారు. Some say that the religious sciences should be referred to and we should follow the code of conduct given by God there, by which we can gain heaven. భగవంతుడి ఇచ్చినటువంటి ప్రవర్తన పద్ధతిని తెలుసుకోవాలంటే మనమేమో మతపరమైనటువంటి పుస్తకాలని వాటిని రిఫర్ చేయాలి, అంటే శాస్త్రాలు అని కొందరు అంటారు. దానివల్ల మనం స్వర్గ సుఖాలు పొందుతాం. Some say that people have no time to search these books for guidance. కొంతమంది ఏమంటారంటే ప్రజలకి ఇలాంటి పుస్తకాలన్నీ ఎప్పటికీ చదవడానికి వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళని పనుల్లో ఉంటారు. We should therefore surrender ourselves to saints. అందుకని సిద్ధులు అంటే జ్ఞానులకి మనం సమర్పించుకోవాలి. Some say, why are you bubbling about so many paths? కొంతమంది ఎందుకు అన్ని మార్గాలు పెట్టుకుని మీరు అలా అంటే బబ్లింగ్ అంటే బ్యాబ్లింగ్ అటు తిరుగుతున్నారు, అన్ని మార్గాలు పట్టుకుని అంటారు. There should be pity in our heart. మన హృదయంలో దయ అన్నది ఉండాలి. Some say that we should follow our own way of life and at the end we should remember the name of God Almighty. కొంతమంది ఏంటంటారంటే మనకు నచ్చిన మన పద్ధతిలో మనం జీవించాలి, చివరిలో మనం భగవంతుని పట్టుకుంటాం, ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. On this, others said, Sir, unless you have good merit, you will not remember God's name. At the time of death, you will be confused. కొంతమంది ఏమంటారు, మీకు మొదటి నుంచి ఎంతో పుణ్యం ఉంటే గానీ చనిపోయే ముందు భగవద్నామం స్మరించలేరు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. Some say that we should utilize our life properly while we are living, while others say that we should visit the places of pilgrimage. మనం జీవించినంత కాలం ప్రతిక్షణం మనం సద్వినియోగం చేయాలని కొంతమంది అంటే, మనం జీవించినంత సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళాలని కొందరంటారు. Others say that it is an unnecessary trouble. ఇది ఒక అక్కర్లేనటువంటి బాధ అని కొంతమంది అంటారు. In the sacred places, there is only water surrounded by stones, and when we take a dip in the water there, we are suffocated.
పవిత్రమైనటువంటి ఈ ప్లేసెస్ లో రాళ్ల చుట్టూరా నీరు ఉంటుంది. మనమేమో అందులో ములుగుతూ మనం ఎంతో బాధపడతాం అని కొందరు అంటారు. Some say, do not find fault with the sacred places. There is great fame about them, that by their glimpse only the great sins are burnt. కొంతమంది ఏమంటారంటే పవిత్రమైన పుణ్యస్థలాలని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకండి, వాటికి గ్రేట్ నేమ్, వాటికి ఎంతో కీర్తి ఉంది, అందుకని ఒక్క వాటి దర్శన మాత్రంలోనే ఎన్నో పాపాలు, పెద్ద పెద్ద పాపాలన్నీ కూడా దక్కించబడిపోతాయి అని కొందరు అంటారు. Some say that mind is the greatest place of pilgrimage. అందుకని కొంతమంది ఏమంటారు, మనస్సే అన్నిటికంటే చాలా గొప్ప స్థలం యాత్రలకి, అందుకని ఆ మనస్సుని మనం నిగ్రహించుకోవాలని కొందరు అంటారు. We should control the mind. Others say that in happy mood we should do kirtana. ఇంకా కొంతమంది ఏమంటారంటే మనం హ్యాపీగా ఆనందంగా ఉన్న మూడులో కీర్తన అంటే ధ్యానం చేయాలి, భగవద్గీతలు. Some say that the best path is yoga, which should be first achieved, and our body should be made deathless. ఇంకా కొంతమంది ఏమంటారంటే అసలు ముఖ్యమైన అతి మంచి మార్గం ఏంటంటే యోగా మార్గమే. దానివల్ల మనం ఏంటంటే అదే ఫస్ట్ మొదలు మనం పొందాలి, దానివల్ల మన శరీరం ఏమో నిశ్చిత లేని స్థితికి వెళ్ళిపోతుంది. Others say, do not do like this. You should not try to deceive the time which is death. మీరు అలాంటి పని చేయకండి, మీరు ఎప్పుడు కూడా ఆ టైం అనే దాన్ని అంటే అదే డెప్త్ని మోసం చేయడానికి ప్రయత్నించకండి కొందరంటారు. Some say that we should take the benefit of the path of devotion. అనే మార్గం తీసుకుని మనం లాభం పొందాలని కొంతమంది అంటారు. Some say knowledge is the best path. కొంతమంది జ్ఞానమే చాలా మంచి మార్గం అంటారు. Some say that daily practice is the best. ఇంకా కొంతమంది ఏమంటారు ప్రతి నిత్యం సాధన చేయడం చాలా గొప్ప. But some say that we should be always free. ఇంకా కొంతమంది ఏమంటారు మనం ప్రతి క్షణం కూడా ప్రార్థన చేయాలి. Some say, my dear fellow, you are uncontrolled. కంట్రోల్ లేకుండా ఉన్నాయని కొందరు అంటారు. Have some shame about committing sin. అలా కంట్రోల్ లేకుండా ఉండడానికి సిగ్గుపడు. Some say that our path is of liberty. ఇంకా కొంతమంది ఏమంటారంటే లిబర్టీ అంటే మన మార్గం. Some say that this is all nonsense. అర్థం లేని విషయాలు ఇంకా కొంతమంది అంటారు. One should not slander anybody or be jealous. One should not slander anybody or be jealous. అది ఎప్పుడు ఎవరిని మనం తిట్టకూడదు, ఎవరి పట్ల అసూయ కలిగి ఉండకూడదు అని కొందరు అంటారు. Some say we should avoid company of evil persons. పెద్దవాళ్ళ సాంగత్యాన్ని వదిలేయాలని కొందరు అంటారు. Some say that one should die in front of the man who has given us food. ఫుడ్ అవును మేడం. మనకు ఆహారం ఇచ్చినటువంటి వ్యక్తి ముందే మనం చనిపోవాలని కొందరు అంటారు. మరి మేడం ఈ పాయింట్ ఏంది, నాకు అది క్లారిటీ లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలనడానికి చనిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే ఏమైనా చేయాలని. ఓకే, that will ensure our freedom. దట్ విల్ ఎన్ష్యూర్ అవర్ ఫ్రీడమ్. దానివల్ల మనం ముక్తిని పొందగలం. Some say అంటే
ఏమంటారంటే కృతజ్ఞత రహితమైన తప్పు మేము ఎప్పుడు చేయాలంటారు. అంటే కృతజ్ఞత రహిత స్థితి చాలా పెద్ద దోషం అని చెప్తారు. Mhm. Some say, do not talk about those things. సరే అండి. ఏ థింగ్స్ అంటే ఏంటి? The primary need is of bread. When your stomach is full, you can talk endlessly. అంటే కొంతమంది మీరు అటువంటి విషయాల కోసం అసలు మాట్లాడకండి. అసలు ప్రాథమికమైన అవసరం ఏంటంటే మీకు కడుపు అంటే ఆకలి. అంటే అందుకని అబౌట్ అటువంటి విషయాలు మీరేం మాట్లాడకండి. ముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే ఆకలి. ఎప్పుడైతే మీరు కడుపు నిండుగా ఉంటుందో అప్పుడు మీరు అనంతంగా మాట్లాడగలరు. Some say that there should be satisfactory rain. Then everything is all right. There should not be any drought. Then that is all right. కొంతమంది ఏమంటారంటే తృప్తికరమైన వాన ఉండాలి, అప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి, అప్పుడు మనకి అంటే కరువు అన్నది ఉండదు, అందరూ కూడా ప్రతిదీ బాగుంటుంది. Some say that we should do penance so that we can attain various powers. Some say that we should achieve the throne of Indra, the king of gods. మనం తపస్సు చేయాలి, అప్పుడే మనం ఏదైనా పొందగలమని కొందరు కొన్ని శక్తులు పొందగలమని అంటారు. ఇంకా కొంతమంది మొట్టమొదటి మనం ఇంద్రుడి పదవిని కొట్టేయాలి, అతని అంటే దేవతలందరికీ ఆయన రాజు. Some say that first we should learn Tantra and get the cooperation of Saturn. Then we can go to high heaven and see God also. అంటే ఇంకా కొంతమంది అంటారంటే మనం తంత్రం బాగా నేర్చుకోవాలి, అప్పుడు మనం ఏమో శని యొక్క సహాయం పొందుతాం, అప్పుడు మనం ఉన్నతమైన స్వర్గానికి వెళ్ళి అక్కడ భగవంతుని కూడా చూడగలమని కొంతమంది అంటారు. Some say that the mantra of Shiva, Aghora mantra, makes us free. The goddess Lakshmi, the spouse of Lord Hari, will herself be pleased with us. కొంతమంది ఏమంటారంటే శివుడి యొక్క మంత్రం మనం నేర్చుకోవాలి, అప్పుడు మాత్రం మనం అదే దాన్ని అఘోర మంత్రం అంటారు, అఘోరీశ్వర మంత్రం, అదే మన ముక్తుల్ని చేస్తుందని. అలాగే లక్ష్మి అనే ఆ దేవత అంటే హరి యొక్క విష్ణుమూర్తి యొక్క భార్య, ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. For her possessions only, all the religions have come into being. ఆమెవే ఈ అన్ని మతాలు వచ్చే ఆమెలోంచేను. What is the use of rituals there? Some say that because of the pride which comes by possession of riches, people commit many sins. అక్కడి నుంచే వాట్ ఈస్ అంటే ఈ రిచువల్స్ అంటే ఈ కర్మకాండలు వీటి వల్ల ఫలితం ఏముంది, ఏం లాభం? ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ గర్వం వల్లే మనకి ఎన్నో రకాలైన సంపదలు వచ్చేసరికల్లా ఉన్న గర్వం వచ్చేస్తుంది, అప్పుడు మనం ఎన్నో రకాలైన పాపాలు చేస్తాం. Some say that we should recite the mantra of Mrityunjaya, by which all the desires will be fulfilled. మంత్రాన్ని మనం జపించితే అన్ని కోరికలు తీరిపోతాయని కొందరు అంటారు. Some give credit to Batuk Bhairav, who gives all the riches, while some say that Joting bracket a ghost gives everything we desire. అంటే బతుకు భైరవ్ అంటే ఎవరు మరి? భైరవుడు కాదు, ఆయనకే మనం ఎక్కువగానే ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆయన అన్ని రకాలైన సంపదలు ఇచ్చేస్తారు. కొంతమంది ఏమో జ్యోతి అంటే ఒక భూతం అనమాట, అదే సమస్య మనకి అన్ని కోరికలు నెరవేరుతుందని కొందరు అంటారు. Some say that Kali Kankali should be worshipped, while some say that Bhadrakali
and Uchista Chandali should be worshipped. అదే కాళీ కంకాళిని కొంతమంది పూజించమంటే, భద్రకాళిని కొందరు పూజించమంటే, ఉచ్చిష్ట చండాలి అనే దేవతను కొందరు పూజించమంటారు. Some say Ganapati, some say Shankar, who is simple-minded, and some say that Bhagavati is pleased very early. కొంతమంది గణపతిని పూజించమంటారు, కొంతమంది శంకరుని పూజించమంటారు, మరి కొంతమంది ఏమంటారంటే ఆ భగవతి అనే దేవత చాలా సులువుగా సంతోషిస్తుందని చెప్తారు. Some say that Malari makes you very fortunate, but others say that the best devotion is for Vyankatesh. వెంకటేశ్వర అంటే కొంతమంది ఏమో మలహరి అనే దేవతను పూజించి మీరు అదృష్టవంతులు అవుతారంటే, కొంతమంది వెంకటేశ్వరుని పూజిస్తే మీరు ఇంకా భక్తి వల్ల మీకు మంచి వస్తుందని కొందరు అంటారు. Some say that past karma is responsible. Some say that we should do effort, and some say that we should put all the burden on God. మనకి ఆస్తికరమే బాధ్యత అని కొందరు అంటారు, మనం ప్రయత్నాలు చేయాలని కొందరు అంటారు, కొందరేమో నీ భగవంతుడిని శరణి వేద్దని మంచిదంటారు, అంతా భగవంతుడి మీద బరువు వేసేది. Some say, what is this kind of God? He really gives many troubles to his pious devotees, while others say that it is the effect of the present age. Bracket Kali Yuga. కొంతమంది ఏమంటారు, ఈ భగవంతుడు ఎలాంటి వాడు, ఆయన ఏమోని మనకి అన్ని రకాలైన కష్టాలు ఇస్తున్నాడు, అతని యొక్క పవిత్రమైన భక్తులకు కూడా కష్టాలు ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది కలియుగ ప్రభావం. Some only wonder, some see everything as novel, some are tired and say that we will have only to see whatever happens. కొంతమంది ఏమో ఆశ్చర్యంగా ఉంటారు, కొంతమంది ప్రతిదీ కొత్తగా చూస్తారు, కొంతమంది చాలా అలిసిపోయి అయితే మనం చూద్దాం ఏం జరుగుతుందో అంటారు. Some people leading ordinary family life have such a variety of opinions. There are innumerable opinions, but only some are taken here as examples. అది ఎవరైతే కుటుంబ జీవితం గడుపుతున్నారో వాళ్ళు ఎన్నో రకాలైన ఒపీనియన్స్ కలిగి ఉంటారు. ఇలా ఎంతో మంది యొక్క ఒపీనియన్స్ లో కొన్ని ఒపీనియన్స్ ఇక్కడ తీసుకుని పెట్టాం, కొన్ని ఉద్దేశాలను ఇక్కడ పొందుపరచగలిగాం. Enough of this, which is quite natural for them. What is the experience of persons of knowledge? That also I am going to tell. Please listen to it. ఇంకా చాలు, చాలా వరకును వీళ్ళ యొక్క అనుభవాలు, సహజ స్థితిని క్వైట్ న్యాచురల్ పద్ధతి ఇవన్నీ మేము చెప్పాం. ఇప్పుడు ఎవరినైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళ అనుభవాలు చెప్దాం, అది కూడా నేను చెప్పబోతున్నాను, అది జాగ్రత్తగా మీరు వినండి. Some say we should be devotee and Srihari will liberate us, while some say that only through action can we achieve the state of Brahman. కొంతమంది ఏమంటారంటే శ్రీహరి భక్తిలో అయితే ఆ భక్తి వల్ల మనం విముక్తి పొందుతాం, మోక్షం పొందుతాం అని. కొంతమంది ఏమో కేవలంగా పనుల వల్లే మనం అంటే యాక్షన్స్ మనని ముక్తిని పొందిస్తాయి. ఒకసారి వెళ్ళి ఏంటి శ్రీహరి అక్కడ ఒకసారి చదవండి. Some say we should be devotee and Srihari will liberate us, while some say that only through action can we achieve the state of Brahman. అంటే పనుల వల్ల మాత్రమే మనం బ్రహ్మస్థితి అంటే ముక్తిని పొందుతాం అని కొందరు అంటారు, శ్రీహరి భక్తి వల్ల మాత్రమే మనం ముక్తిని పొందుతాం అని కొందరు అంటారు. Some say that we cannot avoid whatever happens to us and we cannot break the chain of birth and death, but
Some say that these are the ideas coming through ignorance. కొంతమంది ఏంటంటారంటే మనం ఏది మనకి సంభవించాలో క్వైట్ న్యాచురల్ అంటే some say what is the kind of God waiting there. We should be devotee Srihari. Some say that we cannot avoid. ఏం జరగాలో అది జరుగుతుంది, మనం ఏం తప్పించుకోలేము అని కొంతమంది అంటారు. ఈ జనన మరణ చక్రం అనే గొలుసుని మనం చంపలేమని కొందరు అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ కేవలం ఐడియాస్ మాత్రమే, మనం అజ్ఞానంలోంచి ఉద్భవించిన ఐడియాలు ఇవన్నీ అంటారు. Some say everything is Brahman. What place has action in it? The others retort, do not talk like this. This is heretic talk. హెరిటిక్ అంటే చూడాలండి. Okay, madam. మత విశ్వాసి అని ఉంది మేడం. మత భేదం గలవాడు, భేదించిన అభిప్రాయం గలవాడు. అయితే కొంతమంది ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్, అన్ని అసలు చదవలేదు కదా, some say that everything is destroyed and what remains is దానిపై ఇది మేడం. everything is Brahman. అంతా బ్రహ్మమయమే కదా, అసలు యాక్షన్ అంటే పనికి ఏం ప్రాముఖ్యం ఉంది అని. కొంతమంది ఏమంటారంటే అలా మాట్లాడకండి, అదంతా మతపరమైనటువంటి ఒక మాట అంటే, లేకపోతే ఒక నమ్మకంతో అన్నమాట అది. Some say that everything is destroyed and what remains is Brahman, while others say that this statement is not giving us any satisfaction. కొంతమంది ఏంటి, ప్రతిదీ నశించిపోతుంది, ఒక పరబ్రహ్మ స్థితే నశించదు అని. కొంతమంది ఏమంటారంటే ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి అంటే ఇలాంటి మాకు ఏ తృప్తిని ఇవ్వవు, ఇలాంటి వాక్యాలని కొందరు అంటారు. Some say that no presume that Brahman is alone, or to presume that all is Brahman are only contentions. The real crux of experience is quite different. అంటే కేవలం పరబ్రహ్మే ఉంది అని మాటని, అది కొంతమంది ఏంటంటే ఉన్నది ఒక్కటే అంతా పరబ్రహ్మమే కానీ అది కేవలంగా కొన్ని ప్రతిపాదనలు ఆపాదనలు అసలైన అనుభవంతో తెలుసుకుని కొందరు అంటారు, అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. Some say that the absolute thing is not like that. It cannot be described. Even Vedas have become quiet while talking about it. అసలైనటువంటి దాన్ని మనం ఎవరం కూడా వర్ణించలేమని కొంతమంది అంటారు. అది అసలు దాన్ని వర్ణించడానికి అతీతం, దానికి ఏమో వేదాలు కూడా దానికోసం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయి అంటారు. Here, one listener asked, what is the final conclusion in this argument? According to Siddhanta doctrine, how can experience takes place there? ఇక్కడ వాట్ ఈస్ ద some say that the absolute thing is not like that, it cannot be described, దాన్ని వర్ణించలేం అని కొంతమంది అంటే వేదాస్ కూడా దాన్ని చెప్పలేకపోయాలి. హీరార్ ఒక చోట అడిగేది, వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూషన్, ఈ ఆర్గ్యుమెంట్ లో మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అని. అప్పుడు అకార్డింగ్ టు ద సిద్ధాంత డాక్ట్రిన్ హౌ కెన్ ఎక్స్పీరియన్స్ టేక్ ప్లేస్ దేర్, ఇక్కడ అనుభవం ఏ విధంగా సిద్ధాంత అనే డాక్ట్రిన్ ప్రకారం అక్కడ అనుభవం ఎలా సంభవిస్తుంది. Everybody gets experience differently. This has already been agreed upon. We cannot move from that statement. ప్రతి ఒక్కరూ భిన్నమైన విధానంగా అనుభూతిని చెందుతారు, దీన్ని అందరూ కూడా ఆమోదించారు.
ఇక్కడ నుంచి మనం ఇంకొక ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ నుంచి మనం కదలలేము. ఎందుకంటే అందరూ అనుభవించారు అందరూ దాన్ని ఆమోదించారు. Some say that we are observers or separate from everything seen. This is the real experience. మనం పరిశీలకులుగా ప్రతిదాని నుంచి భిన్నంగానే ఉన్నాయి. ఇది నిజమైన అనుభవం. కొంతమంది ఏమంటారంటే మనం అబ్జర్వర్స్ గా సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికంటే భిన్నంగా ఉన్నాం, కనబడే దృశ్య ప్రపంచంలో ప్రతిదానికంటే భిన్నంగా ఉన్నామని. ఇది రియల్ ఎక్స్పీరియన్స్, ఇదే నిజమైనటువంటి అనుభూతి అని అంటారు. The experience is that the observer is separate and unattached from the scene. This is the real experience. ఎక్స్పీరియన్స్ ఏంటంటే అబ్జర్వర్ అన్న అతను సెపరేట్ గా ఉన్నాడు, దేనితో సంబంధం లేకుండా, కనబడే దృశ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, అదే నిజమైన అనుభూతి. When the knower knows all objects, he naturally is beyond the objects and therefore he is naturally unrelated to the body, though he is in the body. అనుభూతి ఏంటంటే అబ్జర్వర్ వేరేగా ఉన్నాడని, దేనితో సంబంధం లేకుండా పుస్తకంతో, ఇది నిజమైన అనుభవం. ఎప్పుడైతే తెలుసుకునేవాడు అన్నిటినీ తెలుసుకుంటాడో ఆయన అన్నిటికీ ఆవలకి వెళ్ళిపోయి అక్కడ హీఈస్ న్యాచురల్లీ దేనితో సంబంధం లేకుండా టు ద బాడీ, శరీరంతో దాన్ని సంబంధం లేకుండా, దో హీస్ ఇన్ ద బాడీలో ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఉంటారు. So some people say that we should behave as witness. We should be different as observers, though the objects are visible. అందుకని కొంతమంది ఏంటంటారంటే ఆ తెలుసుకునేవాడన్న ఆయనకి అన్ని తెలుస్తాయి, ఆయన సహజంగానే అన్ని వస్తువులకి ఆవలు ఉంటాడు, అందువల్ల ఆయన దేనితో శరీరం అన్రిలేటెడ్ టు ద బాడీతో సంబంధం లేకుండా ఆయన బాడీలో ఉన్న అలా ఉంటాడు. కానీ కొంతమంది ఏమంటారంటే మనం సాక్షిగా పనిచేయాలి, మనం చూసేవాడి కంటే భిన్నంగా ఉండి అన్ని కనబడుతున్నా చూసేవాడు లేకుండా ఉండాలి. Some say that there is no division. The absolute Brahman is itself one without division. From where did you bring in the observer with his dull intellect? కొంతమంది ఏమంటారంటే అసలు విభజనే లేదు, అసలైనటువంటి పరబ్రహ్మకి ఒక్కటిగానే ఉంటుంది, ఏ భిన్నం అవ్వకుండా. అయితే ఈ మొత్తం అబ్జర్వర్ అన్న అతను తన యొక్క డల్ ఇంటెలెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నది? What bitterness is to be separated when there is all sugar only? When all is Brahman, when all is Brahman, how can there be the observer as experiencer? ఇంకాను మధురంగా ఉన్న పంచదారే ఉంటే ఇంకా ఏదైనా ఎక్కడ ఉంటుంది? అంతా పరబ్రహ్మమే ఉన్నప్పుడు ఇంకా అనుభవించేవాడు చూసేవాడని ఎక్కడ ఉంటారు? Actually, family life and Parabrahman are not two things. Only those whose contention rests on duality suppose that there is division. Really, this world is not all nothing but Atman blissfully taking a form. కుటుంబ జీవితము లేకపోతే పరబ్రహ్మము అని ఇవి రెండు విషయాలు కాదు. ఎవరైతే ద్వైతంలో ఉంటారో అక్కడ తప్పకుండా డివిజన్ అన్నది ఉంది. నిజంగా ఈ ప్రపంచం నచ్చింది అంటే
blissfully taking the form. ఆత్మే ఒక రూపాన్ని దాల్చుతుంది. మేడం మీ వాయిస్ కొద్దిగా సడన్ గా డ్రాప్ అయిపోయింది. యాక్చువల్ గా కుటుంబ జీవితము పరబ్రహ్మము ఈ రెండు కూడా వేరుగా లేవు, రెండు విషయాలు కావు. ఎవరైతే కేవలంగా ద్వైతం మీదే ఉంటారో వాళ్ళకేమో డివిజన్ ఉంటుంది. అంటే అక్కడ ద్వైతంలోనే విభాగం అన్నది ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం ఏమీ కాదు, నథింగ్ అనమాట. ఆత్మ ఒక్కటే అది రూపాన్ని తీసుకుంటుంది, బ్లిస్ఫుల్ అంటే ఆనందంగా. As the ghee which is solid becomes liquid, so the abstract which was without attributes has become one having attributes. What is achieved by the observer by inserting the separateness. ఎలా అయితే నెయ్యి గట్టిగా సాలిడ్ గా ఉన్నప్పుడు లిక్విడ్ అయిపోతుంది. అది ద్రవం అయితేనే ఘనీభవించున్నా అది కేవలంగా నెయ్యి మాత్రమే. అదేవిధంగా ఏ రకమైన గుణాలు ఉన్నా దానికి గుణాలు లేకపోయినా అది పరబ్రహ్మమే. తర్వాత ఏంటంటే What is achieved by the observer by inserting the separateness. ఈ అబ్జర్వర్ తాను వేరుగా ఉన్నానని ఫీలింగ్తో ఆయన ఏం పొందగలుగుతున్నారు. Therefore, the observer and the things that are observed are only one Jagdish, the Lord of the world. Why should there be so much trouble of being an observer? అందుకని మనం చూసేవాడు చూడబడే వస్తువు కూడా ఆ పరబ్రహ్మే, అంటే ఆ జగదీశ్వరుడు. ఎందుకు ఆ భాష మనకు చూసేవాడు వేరుగా ఉన్నాడని, అంటే ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్. అటువంటిప్పుడు ఎందుకు మనం అంత కష్టపడాలి అబ్జర్వర్ ట్రబుల్ ఆఫ్ బీయింగ్ అబ్జర్వర్ గా ఉన్నాను అని ఎందుకు ఆ ట్రబుల్ తీసుకోవడం అంటున్నారు. The experience of some like this is that this all is Brahman only with a formed existence. So I have told you about both the contentions. కొంతమంది అనుభూతి ఏంటంటే ఇదంతాను పరబ్రహ్మను ఒక రకమైన రూపం దాల్చినటువంటి. అందుకని నేను ఈ రెండు రకాలు చెప్తున్నాను, అంటే రూపంలో ఉన్న రూపంలో లేని ఆ తత్వం చెప్తున్నాను. The second one of these two contentions is that everything is only Atman, informed, and where are we or I remaining separate? Second one of these two sentences is that everything is only Atman. ప్రతిదీ ఆత్మ. informed and where are we or I, నేను కానీ మేము కానీ ఎక్కడున్నా వేరేగా సెపరేట్ గా అంతా ఆత్మతత్వమే అయినప్పుడు. Please listen to a third experience. Some say that when all the visible existence, etc., is set aside, what remains? That is God. The no thing is God. ఇప్పుడు మూడవ అనుభూతి ఏంటి, కొంతమంది ఏమంటారంటే నిశ్చయంగా కనబడింది అంతా కూడా విజిబుల్ ఎగ్జిస్టెన్స్ అంతటినీ పక్కన పెట్టింది. ఏమిటి అక్కడ, ఇంకేం మిగిలింది? భగవంతుడే. దా నో థింగ్, ఏమీ లేని విషయం అనేది నచ్చిందంటే నో థింగ్ అని, అదే భగవంతుడు. ఇక్కడ అవుతాం మేడం. నమస్కారండి అందరికీ, చాలా క్లియర్ గానే ఉంది. నమస్తే మేడం. నమస్తే మేడం, క్లియర్ గానే ఉంది కదా అంటారు. క్లియర్గా ఉంది. నమస్తే నమస్తే. ఇవాళ ఎంతమంది వచ్చారు? 7 మంది ఉన్నారు మేడం. ఓకే.
అంటే దాసబాబులో ప్రజలు ఇలా అనుకుంటారు, అన్ని రకాల ఒపీనియన్స్ చూపిస్తున్నారు అనమాట. ఇలా ఇలా అనుకుంటారు, కొందరు అలా ఉన్నారు, అవన్నీ చెప్పారు ఇప్పుడు. సరే, అందరికీ నమస్కారం. నమస్తే.